guys, welcome to my channel SSR Universe. Friends, ఇవాళ వీడియో వచ్చేసిందండి. నేను మా ఫ్రెండ్స్ అయితే క్రికెట్ ఆడడానికి వచ్చాము. ఇప్పుడైతే టీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. ఆడడానికి జ్ఞాన్దీప్, గణన్, జయదీప్, బుడ్డ, జయదీప్, బుల్బుల్, కోబుల్. బ్యాటింగ్ బౌలింగ్ టాస్ అయితే ఆడతాం. ఏం పడింది? హెచ్ పడింది, టైల్స్ పడింది. హెడ్స్. మనమైతే ఇప్పుడు బ్యాటింగ్ అయితే తీసుకున్నాం. మనమైతే టాస్ అయితే గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నాం. మన ఓపెనర్స్ చూపిస్తారండి. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ నేమ్ వచ్చేసి జేడీఎఫ్ పేరు. ఈ కొట్టే బాల్ 6లు పోతాయి, అదంతే. ఇంకా నాన్ స్ట్రైకర్లో ఉండేది జ్ఞాన్దీప్, రైట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. టాప్ క్లాస్ బౌలర్ వచ్చేసి గణన్, వీడి పేరు. సెకండ్ గుడ్డ, ఇదిగోండి వీడి కూడా బౌలరే. ఇదిగోండి ఆ రెడ్ షర్ట్ వాడు కూడా. అలాగే వీడి పేరు సంజయ్. సంజయ్ చేయి పైకి ఎత్తాడు. అదిగోండి అక్కడ ఉండే ఓబుల్, లాస్ట్ సైకిల్ పంపేసుకున్నాడు, వాడే ఓబుల్. ఫస్ట్ బాల్ అయితే అయిపోతున్నాడు. ఫస్ట్ బాల్ డాట్ బాల్. బాల్ అయితే అయిపోతున్నాడు ఫ్రెండ్స్. థర్డ్ బాల్ అయితే కొట్టాడు. ఇట్స్ నాట్ ఏ బౌండరీ ఫ్రెండ్స్. సో గైస్, మీకు ఆ చివర్లో వైట్ బాల్ చిన్నది కనిపిస్తుంది కదా గైస్, దాన్ని ఇటు సైడ్ పోతే నో రన్స్ గైస్. కొట్టాడు గైస్ గట్టిగా. ఫీల్డర్స్ అయితే ఆపేశారు. ఈజీ టు సింగిల్ చేశారు సార్ గైస్. బ్యాట్ సైడ్ ఎక్స్చేంజ్ సో గైస్, జ్ఞాన్దీప్ అయితే గ్రీస్ లోకి వచ్చాడు. వికెట్ ఫర్ బ్యాట్స్మెన్. లాస్ట్ బాల్ ఆఫ్ సో గైస్, లాస్ట్ బాల్ ఇది. సో గైస్, కెమెరామెన్ మీదకి వేస్తున్నాడు గైస్. సో గైస్, కెమెరామెన్ ఎవర్ డైస్ చచ్చిపోయా గైస్ ఇప్పుడు. అదిగోండి గైస్, మన వికెట్ కీపర్ పరిగెత్తా వస్తున్నాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. లాస్ట్ బాల్ గైస్, నాకు వైడ్ వేసాడు. స్టెప్ అవుట్ కొట్టాడు ఫ్రెండ్స్. సో పరిగి ఫాస్ట్గా వచ్చేసాడు గైస్. ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. 5 రన్స్ వచ్చాయి, 0 వికెట్స్ లాస్. ఫ్రెండ్స్ సెకండ్ బాల్ అయితే అయిపోతున్నాడు. క్యాప్లోకి అబ్బా బౌండరీ ఫ్రెండ్స్. సో గైస్, ఫస్ట్ బాల్ అయితే మేము రికార్డ్ చేయడం మర్చిపోయాం గైస్. ఫస్ట్ బాల్ 6 అయితే వెళ్ళింది. అబ్బాయి పల్లె కాపం కొన్నాడు గైస్. స్కోర్ 13 ఫ్రెండ్స్. 1.2 ఓవర్స్ కి స్కోర్ 13. ఓకే, బాల్ ఎత్తడానికి ఎంత పడుతుంది గైస్. సో గైస్, థర్డ్ బాల్ అయితే డాట్ బాల్ గైస్. ఫోర్త్ బాల్ అయితే అయిపోతున్నాడు. అంటే గైస్ కొన్ని పర్పసెస్ వల్ల, అంటే కెమెరామెన్ ఎత్తి తగిలింది అందువల్ల తీయలేకపోయాం గైస్. సో గైస్, 2Dకి అయితే ట్రై చేశారు కానీ బాగాలేదు గైస్. సో గైస్, వికెట్ కీపర్ అయితే మనోడే. సో గైస్, ఇప్పుడు జయదీప్ అయితే స్ట్రైకింగ్లోకి వచ్చాడు గైస్. జ్ఞాన్దీప్ నాన్ స్ట్రైకింగ్కి వెళ్ళాడు. డాట్ బాల్ గైస్. సో గైస్, ఇప్పుడైతే 5th బాల్. ఆడాడుకో కొట్టాడు గైస్, అట్ సైడ్ నో రన్స్. సో గైస్, లాస్ట్ బాల్. క్యాచ్ కాదనుకుంటా గైస్. స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ అయితే వేసాడు. సో గైస్, అన్న కాలుకి అయితే సింగిల్ అయితే వచ్చింది. సో గైస్, కెమెరామెన్ మనం 5th బాల్ అయితే ఆడుతున్నాం. వికెట్ పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. వికెట్ దొరికింది గైస్. ఈ ఎల్లో షర్ట్ వాడు అవుట్ అయిపోయాడు. వాడు అవుట్ అయినందుకు శైలేష్ అయితే దిగాడు గైస్. నో రన్స్. సో గైస్, ఇదైతే లా బాల్. మళ్ళీ నో రన్స్ వచ్చింది గైస్.
నెక్స్ట్ ఓవర్ అయితే శైలేష్ బ్యాటింగ్ వస్తాడు. సో గైస్ ఇప్పుడైతే బుడ్డి స్టార్ట్ చేస్తాడు. ఓ మై గాడ్ శైలేష్ అయితే ఇచ్చాడు. సో గైస్ ఇప్పుడైతే ఇప్పుడుతో కలిపి 80. సో గైస్ 3 ఓవర్స్ అయితే అయిపోయాయి. ఈ బాల్ తో కాదు గైస్, పోయిన బాల్ తో ఒక వికెట్ అయితే పడింది గైస్. శైలేష్ అయితే బ్యాటింగ్ వచ్చాడు ఇప్పుడే. స్ట్రైక్. ఓ మై గాడ్ శైలేష్ అయితే ఎంత అద్భుతమైన షాట్ కొట్టాడు. ఓ బౌండరీ కాదు గైస్, బౌండరీ అనుకుని ఆగిపోయారు ఇద్దరు. ఓకే ఇప్పుడైతే 2D తీశారు. శైలేష్ నడదాం. శైలేష్ మరి 3.2 ఓవర్స్ అయితే అయ్యాయి. స్కోర్ 21 for 1. సో 3 overs 21 for 1. సో గైస్ స్కోర్ అయితే 21 వికెట్స్ అయితే 1 అయ్యింది 3 overs. ఇప్పుడైతే శైలేష్ స్ట్రైక్ లో ఉన్నాడు. సో గైస్ నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు. సో గైస్ వైడ్ అయితే వేసినందుకు ఇప్పుడు ఎక్స్ట్రా 1 రన్ కాబట్టి 22 రన్స్ అయితే అయింది. ఇప్పుడు మా వికెట్ కీపర్ సో గైస్ ఈడైతే ఎగరతానే ఉంటుంది గైస్. ఓ నో అదే వికెట్ కీపర్ ఏం చేస్తున్నాడో చూస్తాను. సో గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ బాల్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే శైలేష్ స్ట్రైకింగ్ వచ్చాడు. సో గైస్ ఒక బాల్ అయితే మేము రికార్డ్ చేయడం మర్చిపోయాం గైస్, సరిగ్గా గుర్తులేదు. ఆ బాల్ ఎలా రికార్డ్ చేయాలో మర్చిపోయాం గైస్ సరిగ్గా. సో గైస్ శైలేష్ అయితే ఒక అద్భుతమైన షాట్ కొట్టాడు. గలం మిస్ ఫీల్డ్ చేశాడు. 4 అయితే గైస్. సో అయితే 22 + 4 అంటే 26 గైస్. ఇప్పుడైతే మన స్కోర్ శైలేష్ మన స్కోర్ 26 కదా. మన స్కోర్ 26 కదా. 28 runs. 28 అంటే గైస్ వికెట్ పడలేదు. ఓకే గైస్ మీకు ఇన్నోసెంట్ లాగా కనిపిస్తాడు అబ్బాయి. మేము ఇంకా సో గైస్ వచ్చే ఓవర్ అయితే యువరాజ్ అనే ఒక బాల్ వేస్తున్నాడు గైస్. అయితే ఇప్పుడు 4th ఓవర్ జరుగుతుంది. జ్ఞానదీప్ స్ట్రైక్ లో ఉన్నాడు. ఓ మై గాడ్ కానీ నో రన్స్ అయితే వెళ్ళింది. సో గైస్ ఓబ్లైతే మళ్ళీ బాల్ వేసాడు. జ్ఞానదీప్ అయితే వైడ్ వెళ్ళిపోయింది. వికెట్ కీపర్ ఏం చేస్తాడు? కాలుకి అయితే తగిలింది. జ్ఞానం తగిలిందా లేదా? సో గైస్ తగిలింది. ఇది నాట్ ఏ వైడ్. సో గైస్ ఓబ్లైతే ఇంకో బాల్ వేసాడు. ఓ నో కాలుకి మళ్ళీ తగిలింది గైస్. మొన్నటి యార్కర్లు ఈరోజు బాగా చేస్తున్నాడు గైస్. వాడు వికెట్ కీపర్ అంటే ఎవడు నమ్మడు గైస్. సో గైస్ ఇప్పుడైతే 4th ఓవర్ జరుగుతుంది. ఓబుల్ అయితే 3rd బాల్ వేస్తున్నాడు. జ్ఞానదీప్ అయితే స్ట్రైక్ లో ఉన్నాడు. ఓ మై గాడ్ షాట్ కొట్టాడు. సో గైస్ ఓవర్ అయితే సంజయ్ ఆపేశాడు. ఎవరు గైస్ మధ్య మధ్యలో వస్తున్నారు ఏంది గైస్? ఓకే వేస్తున్నాడు. ఓకే సో గైస్ ఇదైతే డాట్ బాల్. సో గైస్ ఈ బౌలింగ్ ఏం చూసి బాధపడకండి గైస్. ఓబుల్ అయితే 5th బాల్ అనుకుంటాను గైస్. లాస్ట్ బాల్ వేస్తున్నాడు గైస్. ఓ మై గాడ్ బాల్ అయితే గాలికి ఎగిరింది. స్కోర్ ఎంత? సో గైస్ స్కోర్ అయితే 29 అంట. ఇప్పుడు 4th ఓవర్ జరుగుతుంది. వాడైతే నాకు కొట్టాడు గైస్. సో గైస్ ఈ అబ్బాయి అయితే విచిత్ర గ్రహం. సో గైస్ 4 ఓవర్స్ అయితే అయిపోయి స్కోర్ వచ్చేసి 29. ఇంకా 1 వికెట్ పడింది. అది కానీ నేనే గైస్ అనుకోబాకండి. ఇప్పుడైతే శైలేష్ స్ట్రైక్ లో ఉన్నారు. చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఓవర్ ఎవరో తెలుసుకొని వద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఎవరు? సో గైస్ ఇప్పుడైతే ఓవర్ అంటే గణన్ అంట. సో గైస్ అద్దండి ఓడి. సో గైస్ వాడైతే ఫాస్ట్ బౌలర్ గైస్. చాలా హైట్ అయితే బాల్ అక్కడ ఎవడు చిన్న పిల్లడికి తగిలి మీద పట్టేసాడు. ఓకే గైస్ ఇప్పుడైతే 4 ఓవర్స్ అయిపోయి స్కోర్ పర్లేదులేండి గైస్. ఈ స్కోర్ ఎప్పుడు వచ్చేది? సో గైస్ ఇదైతే డాట్ బాల్. సో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? సో గైస్ ఇప్పుడైతే వచ్చే ఛాన్సెస్ లో వాళ్ళ టీమ్ లో మోక్షిత్ అన్న కూడా ఉన్నాడు గైస్. వాడు బ్యాటింగ్ చాలా బాగా ఆడతాడు గైస్. ఉండే షాట్ అని వాడే కొడతాడు గైస్. అందుకని వాడు గణన్ ఇప్పుడు బౌలింగ్ వేస్తాడు. చూడే గైస్ రన్ కి పరిగిస్తున్నారు. మిస్ అయింది గైస్ వికెట్ కి శైలేష్. సో గైస్ ఇప్పుడైతే 30 for 1 4 ఓవర్స్ అయిపోయి. సో స్కోర్ ఎంత? స్కోర్ వచ్చేసి 30 అంటే గైస్. ఇప్పుడైతే వికెట్ కీపర్ బాల్ ఆపలేదు. కానీ వైడ్ అయితే బాల్ వేసాడు కానీ స్కోర్ ఏం రాదు. సో శైలేష్ షార్ట్ కి ట్రై చేస్తున్నాడు గైస్. ఓ షిట్ మిస్ అయింది గైస్. కొడదాం. అవును గైస్ కొంచెం ఫాస్ట్ గానే వేసాడు గైస్. పర్లేదు. అదో బ్లాక్ షర్ట్ అడుగు గన్నాని ఇప్పుడు దాకా బౌలింగ్ వేసాడు. సో గైస్ డబుల్ వైస్ ఇప్పిస్తే అనుకోబాకండి. మోక్షిత్ అనే బౌలర్ గైస్ ఇదైతే చాలా ఫుల్ టాస్ వేస్తాడు. షాట్లు పట్టచ్చు కానీ ఒక్కటన్నా మిస్ అయితే ఇప్పుడు వికెట్ పడిపోతుంది గైస్.
తగిలిందని చెప్తున్నారు గైస్, తగిలిందా లేదా కన్ఫర్మ్ తెలీదు. శైలేష్ తగిలిందా? ఇది రన్అట్ అయితే అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా గీతేష్ అయితే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రన్అట్ అయితే వచ్చాను. ఇప్పుడు నా ఫ్రెండ్ గ్రీతేష్ అయితే బ్యాటింగ్ అయితే దిగాడు. సో గైస్ అతను బ్లూ కలర్ షర్ట్ తోడే మన కెమెరా మ్యాన్ అనమాట. ఇద్దరు ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక సింగిల్ అయితే వచ్చింది. మన ఓబుల్ బౌలింగ్ అయితే ఇవాళ బాగా చేస్తున్నాడు ఓబుల్. మనం ఇప్పుడు మన ఎట్టాడు చూద్దాం. ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, ఫస్ట్ బాల్ వైట్ బాల్ అయితే వేసాడు ఓబుల్. గీటేష్ ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తాడు. 6 కొడతాడు, 4 కొడతాడు. ఇంకా వికెట్ కీపర్ రాలేదు. లాస్ట్ ఓవర్ అయితే ఫ్రెండ్స్ సంజయ్ అయితే బౌలింగ్ వచ్చాడు. బేబీ ఓవర్ అంట సంజయ్ది. ఓ మై గాడ్, క్యాచ్ డ్రాప్ ఫ్రెండ్స్. ఇక ఓ గైస్ ఎంత పెద్ద విషయం అయిపోయింది. గ్రాండ్ దీప్ అయితే మెయిన్ ప్లేయర్ మా టీమ్ లో వాడు క్యాచ్ అయితే గ్రాండ్ డ్రాప్ చేసాడు గైస్. ఇప్పుడైతే మీరు చూడొచ్చు. ఓ నో, ఎందుకంటే నాకు తెలీదు కానీ మన మెయిన్ కెమెరామ్యాన్ అవుట్ అయిపోయాడట గైస్. నో గైస్, ఇప్పుడైతే గొడవ పడుతున్నారు. అసలు ఏమైందంటే 10 ఓవర్స్ నుంచి సడన్ గా మ్యాచ్ 8 ఓవర్స్ కి చేంజ్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే శైలేష్ కి చూద్దాం. మన ఇప్పుడైతే జ్ఞాన్దీప్ అయితే అవుట్ అవుతారో అనుకున్నాం కానీ గీతేష్ అయితే అవుట్ అయ్యాడు రన్అట్ వల్ల. సో గీతేష్ అవుట్. సో గైస్ ఈరోజైతే మనం ఏం కొట్టాలి గైస్. ఇప్పుడు మన వికెట్ కీపర్ అయితే బ్యాటింగ్ అయితే సో గైస్ ఈరోజైతే నేను అవుట్ అయిపోయా గైస్. అవుట్ గైస్ జ్ఞాన్దీప్ కూడా. సో గైస్ మన కెమెరామెన్ అయితే చూపడం మర్చిపోయాడు నేను మాట్లాడుతున్నాడని. సో గైస్ అవుట్ అయిపోయాడు జ్ఞాన్దీప్. ఎంత మిస్ ఫ్రెండ్స్ మ్యాచ్ సడన్గా 10 ఓవర్స్ నుంచి 8 ఓవర్స్ కి అయితే మారింది. మేము 8 ఓవర్స్ లో 40 రన్స్ కొట్టాము. వాళ్ళు 8 ఓవర్స్ లో 41 రన్స్ కొట్టాలి. ఇవాళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు SSR యూనివర్స్. థ్యాంక్ యూ.